సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వర్ధన్ రైడర్. సో మన ఛానల్ అయితే చాలా మంచి అయింది వీడియో పెట్టేసి. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే ఒకటి చూస్తున్నారు కదా, కాలేజ్ డ్రెస్లో అయితే ఉన్నా. మరి పూజకి అయితే వెళ్తున్నా అనమాట. మీ అందరికీ తెలియకపోవచ్చు, నేను ఒక బ్రాహ్మణ్ణి. సో పూజలు చేసుకుంటూ చదువుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ షాప్ ఓపెనింగ్ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళదే. షాప్ ఓపెనింగ్ చేయడానికి వెళ్తున్నా. కూకట్పల్లికి అయితే వెళ్తున్నా. సో వెళ్ళేటప్పుడు రూట్ కూడా చూపిస్తాను, ఎటు వెళ్ళానో అదే. అండ్ మన షాప్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను. ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి. సో ఇప్పుడైతే మన బండి మీద అవుతున్నాము అండ్ ఎగ్జాక్ట్లీ మన టెంపుల్ దగ్గర అవుతున్నాము. ఇప్పుడైతే మనము కూకట్పల్లికి అయితే వెళ్ళాలి. మనకి రూట్ అయితే నేను చూపిస్తూ ఉంటాను. సో ఛానల్కి అయితే కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం బోరబండలో అవుతున్నాము. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ కూకట్పల్లి అయితే వెళ్ళాలి. చూసారు ఆ చింటూ వాళ్ళు అయితే మొత్తం పడుకున్నారు. మన ఛానల్లో ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ వాక్ తీయడం ఇది. సో కొంచెం ఏదైనా లైటింగ్ లేకపోతే క్షమించండి. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కెమెరాస్ అయితే అప్గ్రేడ్ అవుతాం. సో ప్రస్తుతానికి అయితే ఈ కెమెరాతో అయితే అడ్జస్ట్ అయిపోయింది. అండ్ మన ఛానల్ గ్రో అయిన తర్వాత పక్కా మనం ఒక మంచి కెమెరా తీసుకుందాం, మంచి అవుట్పుట్ని అయితే ఇస్తా. అండ్ ఇప్పుడు కూడా మంచి అవుట్పుట్ ఇస్తున్నాం, కాకపోతే లైటింగే లేదు మనకి. ఇలా స్ట్రీట్ లైట్స్ వచ్చినప్పుడే మనకు లైటింగ్ అయితే వస్తుంది. కైట్లాపూర్ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళాలి. కైట్లాపూర్ బ్రిడ్జ్ నుంచి కేపీహెచ్బీలోనే మన షాప్ ఉంటుంది. కూకట్పల్లి అని చెప్పాను, కాకపోతే కూకట్పల్లి కాదు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ అంటారు. సో నేను షార్ట్గా కూకట్పల్లి అని చెప్పాను, కాకపోతే మెట్రోస్టేషన్ సపరేట్ ఉంటాయి. కూకట్పల్లి సపరేట్, కేపీహెచ్బీ కూడా సపరేట్. కూకట్పల్లి తర్వాత కేపీహెచ్బీ వస్తుంది మనకి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కూకట్పల్లి ఏంటి కేపీహెచ్బీ అంటే ఇది. కూకట్పల్లి తర్వాతనే కేపీహెచ్బీ. రెండు పక్కనే ఉంటాయి, 1 కిలోమీటర్ రేడియస్. సో చాలా హ్యాపీగా అవుతుంది నాకైతే, బికాజ్ నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేస్తున్న ఫ్రెండ్స్ అయితే షాప్ అయితే పెట్టడం జరుగుతుంది. మొత్తం ఫాస్ట్ ఫుడ్ అండ్ టీ అండ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ మొత్తం కవరింగ్, రోడ్కే కవరింగ్ అవుతుంది. బండి నడిపానంటే ఒక చల్లగా ఉన్నది, చలి పెట్టింది ఫుల్గా. టెంపరేచర్ 17 ఉంది. ఇప్పుడు ఎంత చలి పెడుతుందో మళ్ళీ ఎండాకాలంలో టెంపరేచర్స్ అట్లా పెరుగుతాయి. అడాప్ట్ చేసుకోవాలి ఇంకా సిచ్యువేషన్స్. మన హైదరాబాద్ పబ్లిక్ అయితే అంతగానో అడాప్ట్ చేసుకోలేదు. ఎక్కువ చలి ఉన్నా తట్టుకోలేరు, ఎక్కువ ఎండ వస్తున్నా తట్టుకోలేరు. చూడండి, ఇట్లా రాంగ్ రూట్లో అయితే మాత్రం రాకండి, ముందే వస్తుంది. ఇప్పుడు నేను చూడకపోయింటే నేను అట్లనే పోతుంది. కానీ నిజంగా అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా కావాలి లైఫ్లో. ఎందుకంటే 4 months వీడియోస్ చేస్తున్నా కూడా ఒక సబ్స్క్రైబ్ తగ్గలేదంటే ఇట్స్ నాట్ ఏ గుడ్. అంటే దాని మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు అలా తగ్గకుండా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ట్రావెల్స్ వస్తూ ఉంటాయి. కేపీహెచ్బీగా మెయిన్ అడ్డా ట్రావెల్స్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ అయితే కేపీహెచ్బీ ఫుల్ ఉంటారు. మొన్న చూడాలి, ఆంధ్ర సంక్రాంతి రోజు అయితే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఫుల్ ఉండరు. అసలు లిటరల్లీ ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళడానికి కూడా
లిటరల్లీ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంత మనం ట్రాఫిక్ ఇచ్చేస్తే రాలేంత జనం ఉన్నారు. అదే మ్యామ్. సో ఇక్కడైతే మనం యూటర్న్ తీసేసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే మనకి జేఎన్టీయూ, మేఫీల్డ్ రెస్టారెంట్, మియాపూర్ అన్నీ వస్తాయి మనకి. పటాన్చేరు, సంగారెడ్డి స్ట్రైట్ అన్నీ ఒకటే రోడ్. మరి ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ పటాన్చేరు వెళ్తున్నారో చిన్న కామెంట్ ఇచ్చారు. కామెంట్ వీడియో లెన్స్ అయితే ఎక్కువ పెట్టాను ఇక్కడ నుంచి, ఎందుకంటే లెన్స్ ఎక్కువ పెడితే ఏదో చూసుకునే వస్తారు. సో షార్ట్ అండ్ స్వీట్ పెట్టేస్తాను. చిన్నగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వర్తి ఉంటుంది. మీరు మన ఛానల్ వర్తి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా ఎవరిని మీకు ఒక వర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నా సైడ్ నుంచి అది చూడు వస్తా. ఇక్కడ మనం ఇక్కడే వెళ్ళిపోయాం. కాదు రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఎవరు కానీ రాంగ్ రూట్ ప్రిఫర్ చేయకండి. అండ్ రైట్ సైడ్ అయితే కలాంటీ ఉంటుంది. కలాంటీ పక్కనే మన వాళ్ళ షాప్. మన వాళ్ళ షాప్ పేరు, షాప్ అయితే పెట్టలేదు ఇంకా. సో ఇక్కడే ఇదే మన షాపు. మన ఫ్రెండ్స్ అందరు లోపల ఉన్నారు. సో నార్మల్ టైంలో అయితే అరేవర్ధన్ ఉంటారు, ఇలాంటి టైంలో పంతులు గారు ఉంటారు. భక్త్యా దీపం ప్రయచ్చాపి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరార్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సో ఇప్పుడు మనము పూజ అయితే చేసేసాము మార్నింగ్. అండ్ కాలేజ్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనము. చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు, అదే వీడియో ఎప్పుడు పెడతావు, వీడియో ఎప్పుడు పెడతావు. సో థ్యాంక్ యూ గాయస్. మీరు వీడియో ఎప్పుడు పెడతారని అడుగుతున్నారంటే నా వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే కంపల్సరీ అడుగుతారు. లేకపోతే ఎవరు అడగరు కదా, లేకపోతే ఎవరు అడగలేరు కదా. సో ఇంతే గైస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ బాగా మళ్ళీ తిరిగి ఇంకొక బాగా